ఈ బైక్ ని నాకు రివ్యూ కోసం విజయవాడ యమహా ఏపీ మోటార్స్ వాళ్ళు ప్రొవైడ్ అయితే చేశారు. వీళ్ళు చెప్పడం ఏంటంటే వేరే యమహా షోరూమ్స్ తో కంపేర్ చేసుకుంటే తక్కువ ప్రైస్ కి మేము వెహికల్స్ సేల్ చేస్తామని నాతో అయితే చెప్పారు. సో మీలో ఎవరైనా యమహా వెహికల్స్ తీసుకోవాలనుకుంటే ఈ షోరూమ్ ని కాంటాక్ట్ అయితే అవ్వండి. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఇదే యమహా FZS V4. ఈ వీడియోలో ఈ బైక్ గురించి A to Z డిస్కస్ చేద్దాం. మీరు వితౌట్ స్కిప్పింగ్ వీడియోని వాచ్ చేయడానికి ట్రై అయితే చేయండి. ఈ బైక్ కొన్ని యాంగిల్స్లో చూడటానికి MT-15 అయితే అనిపిస్తుంది. కంప్లీట్ రివ్యూలో చూద్దాం అసలు ఈ బైక్ గురించి. ఇంకా వితౌట్ ఎనీ లేట్ లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బైక్ అనేది 2 మోడల్స్ అవైలబుల్గా అయితే ఉంది. స్టాండర్డ్ మోడల్, డీలక్స్ మోడల్. స్టాండర్డ్ మోడల్లో 2 కలర్స్ అయితే ఉన్నాయి. డీలక్స్ మోడల్లో 6 కలర్స్ అయితే ఉన్నాయి. టోటల్గా 8 కలర్స్. ఈ స్టాండర్డ్ మోడల్కి డీలక్స్ మోడల్కి మెయిన్గా కలర్స్లో డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇంకంతే, ఇంకేం డిఫరెన్స్ అయితే ఉండదు. స్టాండర్డ్ మోడల్లో ఈ 2 కలర్స్ అయితే ఉన్నాయి, మ్యాటీ బ్లూ, మ్యాటీ బ్లాక్. అదే డీలక్స్ మోడల్లో అయితే సైబర్ గ్రీన్, రేసింగ్ బ్లూ, మెటాలిక్ గ్రే, మెజెస్టీ రెడ్, మ్యాటీ బ్లాక్, ఐస్ బ్లూ, వెర్మిలియన్, ఇలాగ 6 కలర్స్ అయితే ఉన్నాయి. టోటల్గా ఈ FZS V4ని ఈ 8 కలర్స్లో సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. స్టాండర్డ్ డీలక్స్ మోడల్ కలుపుకొని నేను మీకు ఈ 4 కలర్స్లో సజెస్ట్ అయితే చేస్తాను. స్టాండర్డ్ మోడల్లో ఉన్న ఈ మ్యాటీ బ్లాక్ కలర్, డీలక్స్ మోడల్లో ఉన్న ఐస్ బ్లూ, వెర్మిలియన్, మెటాలిక్ గ్రే, రేసింగ్ బ్లూ. టోటల్గా ఈ 4 కలర్స్ అయితే మీకు సజెస్ట్ అయితే చేస్తాను. చాలా బాగుంటాయి అనమాట ఈ కలర్స్ అనేవి. నేను రివ్యూ చేస్తున్నది సైబర్ గ్రీన్. కొత్తగా యమహా వాళ్ళు అయితే లాంచ్ చేశారు ఈ కలరు. కొంతమందికి కలర్ నచ్చుతుంది, కొంతమందికి అయితే నచ్చదు అనమాట. డిపెండ్స్ ఆన్ యువర్ టేస్ట్. నా వరకైతే ఈ కలర్ అయితే యావరేజ్గా అయితే అనిపించింది. సో ఏదేమైనా కలర్ అనేది మీ టేస్ట్ని బట్టి సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడైతే కొన్ని కలర్స్ అయితే ఉన్నాయి, ఆ కలర్స్ అయితే మీకు చూపిస్తున్నాను షోరూంలో ఉన్నవి. ఇది ఐస్ బ్లూ వెర్మిలియన్ కలర్, బాగానే ఉంటుంది కలర్ అయితే. నెక్స్ట్ మెటాలిక్ గ్రే కలర్, ఈ కలర్ కూడా అయితే బాగుంటుంది. అలానే ఇది మ్యాటీ బ్లూ కలర్, కింద గోల్డ్ కలర్ అలా వీల్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇది మ్యాటీ బ్లాక్ విత్ గోల్డ్ కలర్ వీల్స్ అనమాట, చూడటానికి ఇలా అయితే ఉంది. అలానే ఇది మెజెస్టీ రెడ్ కలర్. సో ఇలాగా డీలక్స్ మోడల్లో గోల్డ్ కలర్ వీల్స్ అయితే ఉన్నాయి. సో ఇదనమాట ఓవరాల్ గా మోడల్స్ గురించి, కలర్స్ గురించి. నెక్స్ట్ ఇప్పుడు మనం టెక్నికల్ ఫీచర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ సైబర్ గ్రీన్ వేరియంట్ లో ఎలా వీల్స్ డిజైన్ చూడటానికి ఎలా అయితే ఉన్నాయి నియాన్ కలర్ లో. నెక్స్ట్ బ్రేక్స్ గురించి డిస్కస్ చేస్తే ఫ్రంట్ లో 282mm డిస్క్ అయితే ఉంది. సింగిల్ ఛానల్ ABS కూడా ప్రొవైడ్ అయితే చేశారు ఫ్రంట్ లో. బైబ్రేక్ కంపెనీ బ్రేక్ క్యాలిపర్స్ ను యూజ్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ ఈ మడ్ గడ్ అనేది ప్లాస్టిక్ మెటీరియల్. ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ 41mm టెలిస్కోప్ ఫోక్స్ యూజ్ అయితే చేశారు. పర్లేదు, ఇవి పెద్ద సస్పెన్షన్లే. ఇంకా లైటింగ్ వైజ్ ఫ్రంట్ లో LED హెడ్ లైట్ విత్ DRLs అయితే ఉన్నాయి. నా వరకైతే ఈ హెడ్ లైట్ డిజైన్ అంతగా నచ్చలేదు, యావరేజ్ గా అయితే అనిపించింది. ఇంకొంచెం బెటర్ గా డిజైన్ చేసి ఉండొచ్చు. చాలా చిన్నగా అయితే ఉంది హెడ్ లైట్ అనేది. సో కొంతమందికి హెడ్ లైట్ డిజైన్ కూడా నచ్చుతుంది. ఇట్స్ టోటల్లీ డిపెండ్స్ ఆన్ యువర్ టేస్ట్ అనమాట. ఏదైనా సరే LED హెడ్ లైట్ ప్రొవైడ్ అయితే చేశారు కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింటే. నెక్స్ట్ ఇక్కడ యమహా లోగో అయితే ఉంది. పైన నెంబర్ ప్లేట్ బ్రాకెట్ ను ప్రొవైడ్ అయితే చేశారు. ఓవరాల్ గా ఈ బైక్ ది ఫ్రంట్ వ్యూ చూడటానికి ఎలా అయితే ఉంది. నెక్స్ట్ ఈ సిగ్నల్ లైట్స్ కూడా LEDనే. ఇంతకు ముందు వీటిని యాక్సెసరీస్ కింద ప్రొవైడ్ అయితే చేశారు, కానీ ఇప్పుడు ఈ 24 మోడల్ ఇన్బిల్ట్ గా అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు అనమాట. సో LED సిగ్నల్ లైట్స్ కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింటే. కానీ మైనస్ ఏంటంటే హజార్డ్ లైట్ ఫీచర్ అయితే లేదు, అది ఇచ్చేసి ఉంటే బాగుండేది. నెక్స్ట్ కన్సోల్ గురించి డిస్కస్ చేస్తే యమహా MT-15 కన్సోల్ నే కొన్ని చేంజెస్ చేసి ఈ FZ లో క్యారీ అవుట్ అయితే చేశారు. ప్రెసెంట్ నేను రివ్యూ చేస్తున్న బైక్ కి బ్యాటరీ కనెక్షన్ అయితే లేదు, అందుకే నేను మీకు ఈ కన్సోల్ ఫీచర్స్ ని ఒక ఫోటోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మీరు బైక్ ని ఆన్ చేయగానే ఇక్కడ హై బడి అని చెప్పి యానిమేషన్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారా, ఇది వైట్ కలర్ లో RPM లైట్ అనమాట. కింద స్పీడోమీటర్ అయితే ఉంది, ఇది RPM మీటర్. నెక్స్ట్ ఇక్కడ టైం అయితే ఉంది, ఇక్కడ బ్లూటూత్ కనెక్టివిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అలానే ఇది ఫ్యూల్ గేజ్, ఇక్కడ ఓడన్ ట్రిప్ మీటర్స్ అయితే ఉన్నాయి. కన్సోల్ లెఫ్ట్ సైడ్ న్యూట్రల్ లైట్, ట్రాక్షన్ కంట్రోల్ లైట్, కింద మాల్ ఫంక్షన్ లైట్ అయితే ఉంది. కన్సోల్ కి రైట్ సైడ్ సిగ్నల్ ఇండికేషన్, హెడ్ లైట్ ఇండికేషన్, కింద ABS లైట్స్, ఇలాగా కొన్ని లైట్స్ అయితే ఉన్నాయి. కన్సోల్ ని ఆపరేట్ చేసుకోవడానికి కింద 2 బటన్స్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. ఈ కన్సోల్ లో మైనస్ ఏంటంటే ఫ్యూల్ రేంజ్ ఆప్షన్ అయితే ఇవ్వలేదు, అదొకటి మైనస్ అనిపించింది. అలానే గేర్ ఇండికేటర్ కూడా లేదు, అది ఒకటి మైనస్ అనిపించింది. ఓవరాల్ గా కన్సోల్ విజిబిలిటీ కూడా బాగానే ఉంటుంది అనమాట. సో ఇది ఓవరాల్ గా ఈ కన్సోల్ గురించి. నెక్స్ట్ హ్యాండిల్ బార్ మీద ఉన్న స్విచెస్ గురించి డిస్కస్ చేస్తే లెఫ్ట్ సైడ్ హై బీమ్, లో బీమ్, పాస్ స్విచ్, ఈ 3 బటన్స్ ఈ ఒక్క బటన్ ఇండికేట్ అయి ఉన్నాయి. కింద సిగ్నల్ స్విచ్ ఉంది, ఇంకా కింద హార్న్ అయితే ఉంది. హ్యాండిల్ కి రైట్ సైడ్ రెడ్ కలర్ లో ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఉంది. కింద సెల్ఫ్ స్టార్ట్ బటన్ ప్రొవైడ్ అయితే చేశారు. పర్లేదు, స్విచెస్ క్వాలిటీ మరీ ఎక్సలెంట్ అయితే లేదు, డీసెంట్ గా అయితే ఉన్నాయి. అలానే సింగిల్ పీస్ మెటల్ వైడ్ హ్యాండిల్ బార్ ని ప్రొవైడ్ అయితే చేశారు. హ్యాండిల్ కంఫర్ట్ అయితే బాగానే ఉంటుంది. నెక్స్ట్ ఈ మిర్రర్స్ డిజైన్ కూడా అంతగా అయితే ఏమీ లేవు, యావరేజ్ గా అయితే ఉన్నాయి. కీ ప్లేస్మెంట్ కూడా ట్యాంక్ దగ్గర అయితే ఉంది. ఇది లేజర్ కట్ కీ అయితే కాదు, నార్మల్ కీనే. నెక్స్ట్ ఈ బైక్ లో మస్కులర్ ట్యాంక్ డిజైన్ అయితే ఉంది. ఇది ఫైబర్ మెటీరియల్, ఐరన్ అయితే కాదు.
సో మీకు ఒక వీడియో అయితే చూపిస్తున్నాను. ఇది మా ఫ్రెండ్ వెహికల్. ఈ ట్యాంక్ పైన కొన్ని బరువైన ఐటమ్స్ పెట్టినట్టున్నాడు, బ్రేక్ అయితే అయిపోయింది. సో మీలో ఎవరైనా సరే ఈ FZS V4 తీసుకుందాం అనుకుని ప్లాన్ చేసుకుంటే మీరు ఈ ట్యాంక్ పైన ఎలాంటి వెయిట్ ఉన్న ఐటమ్స్ అయితే పెట్టొద్దు. మ్యాక్స్ బరువైన ఐటమ్స్ ఈ ట్యాంక్ పైన పెట్టడం అనే దాన్ని అవాయిడ్ అయితే చేయండి. నేను ప్రాక్టికల్గా మీకు వీడియో చూపించి మరీ చెప్తున్నాను. ఒకవేళ మీరు ఏమన్నా బరువైన ఐటమ్స్ పెట్టి ట్యాంక్ బ్రేక్ అయితే తర్వాత ప్రాబ్లం అనేది మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఎవరైతే వెహికల్ని రఫ్గా యూజ్ చేసుకుందాం అనుకుంటారో వాళ్ళకి ఈ వెహికల్ అంతగా సెట్ అయితే అవ్వదు. మీరు మెటల్ ఫ్యూల్ ట్యాంక్ ఉన్న వెహికల్ అయితే తీసుకోండి బెటర్. లేదు నేను జాగ్రత్తగా నీట్గా యూజ్ చేసుకుంటానంటే ఈ వెహికల్ అయితే తీసుకోండి. సో మీకు ఈ పాయింట్ చెప్దామని చెప్పి నేను రికార్డ్ అయితే చేశాను అనమాట ఆ వీడియోని. నెక్స్ట్ ఇక్కడ యమహా లోగో అయితే ఉంది 3D టైప్లో. కింద FZS అని చెప్పి 3D బ్యాడ్జింగ్తో మెన్షనింగ్ అయితే చేశారు. అప్ అండ్ డౌన్ గ్రాఫిక్స్ అయితే మీరు అయితే చూడొచ్చు. అలానే కింద ట్యాంక్ ఎక్స్టెన్షన్స్ కూడా అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఈ బైక్లో సింగిల్ లాంగ్ సీట్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. సీట్ కంఫర్ట్, హ్యాండిల్ కంఫర్ట్ రెండు బాగున్నాయి. రైడర్కి అలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. పిల్లల సీట్ కంఫర్ట్ కూడా బాగానే అయితే ఉంది. మీరు ఫ్యామిలీ కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ వెహికల్ని. అలానే ఈ సీట్ గ్యాబ్రెల్ కూడా పిల్లల్ని హోల్డ్ చేయడానికి కంఫర్టబుల్గా అయితే ఉంటుంది. ఇంకా ఈ బైక్లో ఉన్న టైర్స్ గురించి డిస్కస్ చేస్తే ఫ్రంట్లో 100/80 17 ఇంచ్ టైర్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ చూడటానికి ఇలా అయితే ఉంది. ఇది రేడియల్ టైర్ అయితే కాదు. బ్యాక్ సైడ్ 140/60 R17 ఇంచ్ టైర్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. బ్యాక్ సైడ్ టైర్ ప్రొఫైల్ చూడటానికి ఎలా అయితే ఉంది. ఇది రేడియల్ టైరే. ఫ్రంట్ ఏమో నాన్ రేడియల్ టైర్ ఇచ్చారు, బ్యాక్ సైడ్ ఏమో రేడియల్ టైర్ ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ వెహికల్లో పెద్ద టైర్స్ ఉన్నాయి కాబట్టి రోడ్ గ్రిప్ అయితే బాగానే ఉంటుంది. ఇంకా బ్రేక్స్ గురించి డిస్కస్ చేస్తే బ్యాక్ సైడ్ 220mm డిస్క్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ ఎలాంటి ABS అయితే లేదు, ట్రాక్షన్ కంట్రోల్ అయితే ఉంది. ఇది ఒక సేఫ్టీ ఫీచరే. ABS ఇచ్చుంటే ఇంకా బాగుండేది. అలానే బ్యాక్ సైడ్ అట్లీస్ట్ 230mm డిస్క్ అని ఇవ్వాల్సింది, ఇంకా బ్రేకింగ్ అనేది బాగుండేది. కానీ వీళ్ళు 220mm డిస్క్ ని ప్రొవైడ్ అయితే చేశారు. ఇంకా మధ్య పడకుండా టైర్ హగ్గర్ కూడా అయితే ఉంది. నెక్స్ట్ బ్యాక్ సైడ్ నైట్ టైం నెంబర్ ప్లేట్ విజిబుల్ అవడానికి లైట్ అయితే ఉంది. MT-15 ఏదైతే టైల్ లైట్ అయితే ఉందో సేమ్ LED టైల్ లైట్ ని యూజ్ అయితే చేశారు. ఓవరాల్ గా బైక్ ది బ్యాక్ సైడ్ వ్యూ చూడటానికి ఎలా అయితే ఉంది. ఈ బైక్ లో ఆల్ LED లైటింగ్ సెటప్ ఉంది కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింటే. ఇంకా లేడీస్ కి సేఫ్టీ వైజ్ ఐరన్ శారీ గార్డ్ అయితే ఉంది. అలానే ఈ వెహికల్ ఓపెన్ చైన్ అయితే ఉంది. సో రెగ్యులర్ గా చైన్ లూబింగ్ అయితే చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ చైన్ మీద చిన్నగా కవర్ కూడా అయితే ఇచ్చారు. సో మీరు సొంతంగా చైన్ లూబింగ్ చేసుకోవాలనుకుంటే ఇన్బిల్ట్ గా సెంటర్ స్టాండ్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇది ఒక ప్లస్ పాయింటే. లాంగ్ ట్రావెలింగ్ లో అలానే సొంతంగా చైన్ లూబింగ్ చేసుకోవడానికి ఈ సెంటర్ స్టాండ్ అనేది బాగా యూస్ఫుల్ అయితే అవుతుంది. ఇంకా బ్యాక్ సైడ్ పిలియన్ కి మెటల్ ఫుట్ రెస్ట్ అయితే ఉంది. ఫ్రంట్ రైడర్ కి రబ్బర్ ఫుట్ రెస్ట్ అయితే ఉంది. అలానే ఇక్కడ సింగిల్ సైడ్ షిఫ్ట్ గేర్ లెవర్ అయితే ఉంది. అలానే ఇప్పుడు మనం ఈ బైక్ లో మెయిన్ హార్ట్ ఆఫ్ ద ఇంజన్ గురించి డిస్కస్ చేద్దాం. సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 2 వాల్వ్స్ ఎయిర్ కూల్డ్ SOHC 149cc BS6 ఇంజిన్ యూజ్ అయితే చేశారు. పవర్ ఏమో 12.45 bhp ను, టార్క్ ఏమో 13.3 Nm లో ఇంజిన్ ప్రొడ్యూస్ అయితే చేయగలదు. టోటల్ గా 5 గేర్స్ అయితే ఉన్నాయి. ఈ బైక్ ఇంజిన్ పర్ఫార్మెన్స్ మీరు మరీ ఎక్కువగా ఎక్స్పెక్ట్ అయితే చేయొద్దు. డీసెంట్ పర్ఫార్మెన్స్ పికప్ అయితే ఉంటుంది ఈ వెహికల్ లో. అలానే ఇంజిన్ సేఫ్టీ కోసం అండర్ బెల్లీ గార్డ్ కూడా ప్రొవైడ్ అయితే చేశారు. నెక్స్ట్ ఇక్కడ సింగిల్ హార్న్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ బ్రేక్ రాడ్ కూడా మెటల్ తోనే ప్రొవైడ్ అయితే చేశారు. ఇలా ఉండటం వల్ల గ్రిప్ అనేది ఇంకొంచెం పెరుగుతుంది. ఇంకా ఈ బైక్ లో ఫుట్ రెస్ట్ అనేవి సెంటర్ ఫార్వర్డ్ అయితే ఉండవు, బ్యాక్ ఫార్వర్డ్ అయితే ఉంటాయి బికాస్ ఆఫ్ ఆ స్పోర్టియర్ సిట్టింగ్ కోసం. నెక్స్ట్ ఈ బైక్ లో ఎగ్జాస్ట్ అయితే చూడటానికి ఎలా అయితే ఉంటుంది. సౌండ్ కూడా తంపీగా వినడానికి కొంచెం బాగుంటుంది అనమాట. ఇంకా ట్యాంక్ దగ్గర క్రోమ్ ఫినిషింగ్ లో ఎయిర్ గ్రిల్స్ అయితే చూడొచ్చు. ఇంకా ఈ బైక్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 13 లీటర్స్ అయితే ఉంది. సీట్ హైట్ ఏమో 790mm అయితే ప్రొవైడ్ అయితే చేశారు. టోటల్ గా ఈ బైక్ వెయిట్ 136 kgs అయితే ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 165mm అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. మైలేజ్ గురించి డిస్కస్ చేస్తే 50 కిలోమీటర్స్ మైలేజ్ ఎక్స్పెక్ట్ చేసి ఈ వెహికల్ అయితే తీసుకోవచ్చు. మైలేజ్ అనేది టోటల్ గా మీ రైడింగ్ స్టైల్ మీద, మెయింటెనెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫైనల్ గా ఈ బైక్ ప్రైస్ గురించి డిస్కస్ చేస్తే నేను రివ్యూ చేసిన షోరూమ్ లో ఈ బైక్ ప్రైస్ 1,54,000 అయితే ఉంది. సో స్టార్టింగ్ లో చెప్పా కదా వీళ్ళు కొంచెం తక్కువ ప్రైస్ కి ఇస్తామని నాతో అయితే చెప్పారు. ఒకసారి మీరు ప్రైస్ అయితే చెక్ చేసుకోండి. మీకు దగ్గరగా ఉన్న షోరూమ్ కి ఈ షోరూమ్ కి మీకు తక్కువగా వస్తే ఇక్కడైతే తీసుకోవచ్చు. ఇంకా ఈ బైక్ మెయింటెనెన్స్ గురించి డిస్కస్ చేస్తే మెయింటెనెన్స్ అనేది తక్కువ అయితే ఉంటుంది. అలానే యమహా షోరూమ్స్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి సర్వీస్ రీచ్ కూడా ఈజీగానే ఉంటుంది. ఈ బైక్ లో USB ఛార్జింగ్ సాకెట్ అయితే మిస్ అవుతుంది. అలానే హజార్డ్ లైట్స్ అయితే లేవు, గేర్ ఇండికేటర్ అయితే లేదు, సింగిల్ ఛానల్ ABS అయితే ఉంది. సో ఇవి కొంచెం నాకు మైనస్ అయితే అనిపించాయి. సో ఎవరైతే నాకు 150cc లో స్టైలిష్ లుక్స్ తో మెయింటెనెన్స్ తక్కువ ఉండాలి, మంచి మైలేజ్ రావాలి, స్పోర్టియర్ బైక్ కావాలనుకుంటే వాళ్ళకి ఈ వెహికల్ అనేది పర్ఫెక్ట్ గా సెట్ అయితే అవుతుంది. ఫ్యామిలీ పర్పస్ వైజ్ ఈ వెహికల్ యూజ్ అయితే చేసుకోవచ్చు. డైలీ కమ్యూటింగ్ బాగుంటుంది, అప్పుడప్పుడు లాంగ్ రైడ్స్ కూడా ఈ వెహికల్ అనేది బాగుంటుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఈ వెహికల్ గురించి. నేను ఏమన్నా పాయింట్స్ మిస్ అయ్యింటే కామెంట్ చేయండి, మీ కామెంట్ కి రిప్లై అయితే ఇస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.